హాయ్ ఫ్రెండ్స్, రోడ్ సైడ్ మీ ఇల్లు ఉందా? అయితే మీరు కూడా కొట్లు కట్టించుకున్నారా? వాటిలో అద్దె డబ్బులు తీసుకుందాం అని అనుకుంటున్నారా? అయితే ఇందులో ఒక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఉంది. ఏంటంటే రోడ్ సైడ్ ఇల్లు ఉందని కొట్లు కట్టించి అద్దెకిద్దామని అనుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు రోడ్ సైడ్ ఇల్లు ఉన్నా సరే కొట్లు అనేవి రెంట్కి ఎవరు రాకపోవడం జరిగింది. అలాంటి పరిస్థితి ఈ బిల్డింగ్కి వచ్చిందనమాట. రోడ్ సైడ్ ఇల్లు ఉంది కదా అని కట్టించారనమాట. కానీ రోడ్ సైడ్ ఇల్లు ఉన్నా సరే బిల్డింగ్ మనకు కొట్లు కట్టించిన దాంట్లోకి రెంట్కి ఎవరు రాలేదు. అయితే దీన్ని మళ్ళీ హౌస్ కింద మారుస్తున్నాం. రోడ్ సైడ్ ఇల్లు ఉన్నా సరే అది మెయిన్ రోడ్డా లేదంటే విలేజ్ రోడ్డా అని చూసుకోవాలన్నమాట. చూసుకుని అనేది కొట్లు అనేది కట్టించుకోవాలి. అయితే వీళ్ళకి తెలియక మామూలుగా కట్టించేశారనమాట. దాన్ని మళ్ళీ తీసేయమన్నారనమాట. మొత్తం తీసేస్తున్నాం. ఈ షట్టర్లు అనేవి మొత్తం తీసేస్తే మనకి వాల్ కట్టేసి దారబంధం అనేది పెడతారు గుమ్మం కింద పెట్టేస్తే మళ్ళీ మామూలుగా హౌస్ కింద తయారైపోద్ది. అప్పుడు అనేది మళ్ళీ రెంట్లు అనేది ఇచ్చుకుంటారనమాట. మళ్ళీ హౌస్ రెంట్లు అనేవి వస్తాయి అనమాట. మొత్తం ఈ ఓపెన్ అంతా మొత్తం గోడ కట్టేస్తారనమాట, మూసేస్తారు. అందువల్ల రోడ్ సైడ్ ఇల్లు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని కట్టించుకోండి ఏదైనా.